నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిచి ప్రధానమంత్రులైన వ్యక్తులంటే చాలా గౌరవం ఉండేది. ముఖ్యంగా భారతదేశ ప్రజలు పివి నరసింహారావు ఇలాంటి వాళ్ళందరినీ కూడా. మన్మోహన్ సింగ్ పెద్దగా మాట్లాడకపోయినప్పటికీ ఆయనంటే పెద్ద డిస్ప్యూట్స్ ఉండేవి కాదు, గౌరవించేవారు. రాజకీయాలు మారిపోయినాయి, కాంగ్రెస్ పార్టీలో కొత్త తరాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు లాంటి వ్యక్తులకి అక్కడ గౌరవం ఇవ్వనప్పటికీ భారతదేశ ప్రజలు మాత్రం ఆయన ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. డైనాసిటీ పాలిటిక్స్ ఇష్టం లేదు. పివి నరసింహారావుకి ఆయన మరణం సమయంలో ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. తర్వాత రాజకీయాలు మారిపోయినాయి, పూర్తిగా మారిపోయినాయి. ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ కూడా దేశ భద్రత కోసం లేదన్న అవసరాలు ఎక్కడైనా అన్నప్పుడు ఈ అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు తెలిపేది. లోక్సభలో ఎక్కడైనా కూడా అలాంటి బిల్స్కి, ముఖ్యంగా దేశానికి సంబంధించినప్పుడు ఎక్కడా కూడా దేశానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా. ప్రస్తుతం చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక ఎరగంట్, అందరికీ తెలిసిందే ఆ వ్యక్తి ఎలా నడుపుతున్నాడు. మల్లికార్జున ఖర్గే పేరుకే ప్రెసిడెంట్ అయినా కూడా ఎవరు నడిపిస్తున్నారు పార్టీని అందరికీ తెలిసిన విషయమే. బీహార్లో కొత్త తరం అంతకు ముందే చౌకీదార్ అనో లేకపోతే ఛాయ్వాలా అనో ఇట్లా ఎన్నో అవమానాలకు గురి చేసినా కూడా ప్రస్తుత ప్రధానమంత్రిని ఆ తర్వాత బీహార్లో పీక్ వెళ్ళిపోయిందని చెప్పచ్చు విమర్శల రూపం అంతా. కాంగ్రెస్ ఆర్జేడీ సంయుక్తంగా ఇరు పార్టీలు ఈ ఓటర్ అధికార యాత్ర సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీలో ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయారంటే ప్రధానమంత్రి తల్లిని దూషించేంతవరకు వెళ్ళిపోయారు. పాలిటిక్స్ పీక్ లెవెల్కి, దిగజారుడుతనానికి ఒక నిదర్శనం. స్టేజ్ మీద ఉన్న వ్యక్తులు రాహుల్ గాంధీ కానీ లేదా తేజస్వి యాదవ్ ఎవరో కూడా వాళ్ళని ఆపడానికి ప్రయత్నించలేదు. ప్రధానమంత్రి తల్లిని అవమానపరుస్తుంటే వాళ్ళు ఇంకా ఆనందపడుతూ కూర్చున్నారు అక్కడ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా, జపాన్ పర్యటనలు ముగించుకొని తిరిగి భారతదేశం వచ్చాక మంగళవారం నాడు ఆయన ఒక ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు బీహార్ ప్రజలకి. తన తల్లిని అవమానపరుస్తూ మాట్లాడారు. తన తల్లికి రాజకీయాలతో ఎక్కడా సంబంధం లేదు. 100 సంవత్సరాల తర్వాత ఆవిడ చనిపోయింది. ఆవిడెప్పుడూ కూడా పాలిటిక్స్లో ఇంటర్ఫీర్ కాలేదు. నా తల్లిని అవమానపరిచారు కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ పార్టీ. నేను చాలామంది తల్లిని చూస్తున్నట్టు కూడా ఆయన ఒక ఎమోషనల్ స్పీచ్ ఒకటి మాట్లాడారు. వీడియో కూడా మీకు ఫుల్ లెంత్ పెడతాను. సో ఆ స్పీచ్ తర్వాత బీహార్ బంద్కి ఎన్డీఏ పిలుపునిచ్చింది. 7 గంటల నుంచి 12 గంటల వరకు అని, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 దాకాని. బంద్కి పిలిపించారా ఏమని కాదు, రాజకీయాలు దిగజారుడుతనంకి ప్రస్తుతం ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకు తెలియకుండానే అన్నీ తెలిసే ఆయన అందరూ కూడా పప్పు అలా పిలిచినా కూడా ఆయనకు ప్రతి విషయం తెలుసు, ఏం మాట్లాడుతున్నాడో అన్నీ క్లియర్గా తెలుసు. సో అంత దిగజారిపోయింది. అలా రెచ్చగొడుతున్నారు, అట్లా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు బీహార్లో, అట్లాగే దేశంలో ప్రజలను కూడా ఎక్కడికైనా తెగిచ్చారు, లిమిట్ లేదు. బీహార్లో యాక్చువల్గా టఫ్ ఫైట్ ఉండి 3 నెలల కిందట ఎన్డీఏకు ఉన్న లీడు మన ఓటర్ అధికార యాత్ర ఈ సమయంలో ముందు ఒక పోల్ నిర్వహిస్తే కూడా దాదాపు 130 స్థానాల వరకు ఎన్డీఏ అన్నది ఒపీనియన్ పోల్స్ ఇచ్చినాయి. అంతకుముందు 160, 170 ఉండేవి 3 నెలల కిందట. ఎప్పుడైనా సరే బీజేపీ డౌన్ఫాల్లో ఉన్న గ్రాఫ్ తగ్గుతున్న బీజేపీని ఆదుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొహమాటం లేకుండా చెప్పచ్చు రాహుల్ గాంధీయే. సెల్ఫ్ గోల్ చేస్తారు క్లియర్గా. అయినా బీజేపీకి ఎవరైనా పెద్ద క్యాంపెయినర్ ఉన్నారంటే రాహుల్ గాంధీ అన్నది కూడా బీజేపీ నాయకులు ఆఫ్ ది రికార్డ్ చాలా చోట్ల మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి తల్లిని పరిచిన తీరు బీజేపీ, ఎన్డీఏ బీహార్ ఓటర్లను ఖచ్చితంగా కూడా కదిలిస్తుంది. పోలరైజేషన్ అని చెప్పచ్చు. బీహార్ బ్యాటిల్ కూడా ఇదే ఇష్యూ మీద వెళ్తుందేమో, రాబోయే రోజుల్లో వేచి చూడాలి. అసలు ఎక్కడైనా సంబంధం ఉందా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ఎందుకు అంత విమర్శించాలి, ఏం అవసరం ఉంది? నరేంద్ర మోడీ లైఫ్ స్టైల్ చూసుకుంటే మనం, లేదా లైఫ్ హిస్టరీ చూసుకుంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా ఎదుగుతూ వచ్చాడు, ఎందుకు అంత భావేదుగా ఎమోషనల్ అయ్యాడు అన్నది ఒకసారి మనం ఆలోచిస్తే రాహుల్ గాంధీలాగా ఆయన ఏమీ రాయల్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి కాదు. బంగారపు స్పూన్స్తో వీటితో వచ్చిన వ్యక్తి కాదు.
సెప్టెంబర్ 17, 1950 ఆయన వాద్నగర్ అని గుజరాత్లో ఆయన జన్మించాక మొత్తం డస్టీ మట్టి ప్లాట్ఫామ్ల మీదే ఆయన జీవితం మొదలైంది. ఒక ఇండియా రైల్వే స్టేషన్స్ మీద ఆయన తండ్రి ఛాయ్ అమ్ముకుంటుంటే ఆయనకి సహాయకుడిగా ఉండేవాడు నరేంద్ర మోడీ. ఎక్కడా కూడా పొలిటికల్ డైనాసిటీ లేదు, సిల్వర్ స్పూన్స్ లేవు, అంతా కూడా బర్నింగ్ ఫైరే లోపల అని చెప్పచ్చు. చిన్నప్పుడు చైల్డ్హుడ్లో కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉండేవాడు. ఆయన సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఉండేది, ఎప్పుడు కూడా సర్వీస్ అంటూ ఉండేవాడు. ఆయన జర్నీ అంతా కూడా డ్రాయింగ్ రూమ్స్లోనో ఎక్కడో ఇండియన్ స్ట్రీట్స్లోనో కాదు, దేవాలయాల్లో లేదా రైల్వే స్టేషన్లోనే బాల్యం అంతా కూడా గడిచింది. అక్కడి నుంచే ఆయన ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. యంగ్ ప్రచారక్ కింద ఎక్కడా కూడా సెల్ఫిష్నెస్ లేకుండా గుజరాతే కాకుండా భారతదేశం మొత్తం కూడా ఆయన ప్రయాణించాడు. ఎవ్రీ షేడ్ ఆఫ్ ఇండియా అంతా కూడా ఆయన ఒక ఆర్గనైజరే కాదు, విజనరీ అని కూడా ఆ సమయంలోనే చాలామంది గమనించారు. ఒక విజనరీ నాయకుడు వెయిటింగ్ అని కూడా చెప్పారు. ఈయన పొలిటికల్ అవేకనింగ్ ఎట్లా ఉంటుందంటే చాలా స్ట్రాటజీస్, ఆయన పెద్ద స్ట్రాటజిస్ట్ అని చెప్పచ్చు. బిహైండ్ ది సీన్ ఉండేవాడు ఎప్పుడు కూడా. 1980లో మోడీ బీజేపీలో ఫార్మల్గా ఎంటర్ అయ్యాక ఈ స్లోగన్స్ జిందాబాదు, వ్యక్తిగత భజనలు పూజలతో కాకుండా డిసిప్లైను, ఆర్గనైజేషన్లో బ్రిలియన్స్ చూపించుకున్నాడు. నేషనలిస్ట్గా క్లారిటీ ఉంది ఆయనకి. మాస్టర్ మైండ్. చాలా క్యాంపెయిన్స్ కూడా ఏక్తా యాత్ర అందరికి గుర్తుండే ఉంటుంది, అక్కడి నుంచి రథయాత్ర దాకా బిహైండ్ ది సీన్ స్ట్రాటజిస్టు నరేంద్ర మోడీ అనే చెప్తారు. స్లోగా బీజేపీని ఒక నేషనల్ ఫోర్స్కి ఎదగటంలో ఈయన పాత్ర కూడా చాలా కీలకం. ఆ తర్వాత గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు 2001 నుంచి 2014 దాకా. గుజరాత్కి అదొక ఎరా ఆఫ్ వికాస్ అని చెప్పచ్చు. 2001లో గుజరాత్ అప్పుడే భూకంపం, ఎర్త్క్వేక్స్ ఇవన్నీ వచ్చి లాతూర్లో అట్లాంటి చోటంతా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే మోడీ ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకొని ఎప్పుడో కూడా ఏ ప్రభుత్వం గవర్న్ చేయనట్టుగా గుజరాత్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఇండియాలోనే ఆ రాష్ట్రం మోస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీగా పవర్గా సర్ప్లస్లోకి తీసుకెళ్ళాడు. స్టేబుల్ రీజియన్గా కూడా 24/7 ఎలక్ట్రిసిటీ ఫస్ట్ స్టేట్ అప్పుడు అది. జ్యోతిగ్రామ్ స్కీమ్ అనే ద్వారా ముందుకు తీసుకెళ్ళాడు రాష్ట్రాన్ని. ఏషియాలోనే బిగ్గెస్ట్ సోలార్ పార్కు. జీడిపి గ్రోత్ కూడా డబుల్ డిజిట్లోకి వెళ్ళింది. ఒక డికేడ్ వరకు రన్ అయింది. వైబ్రెంట్ గుజరాత్ అని ఒకటి తీసుకొని వచ్చి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ తీసుకురాగలిగాడు. ఆయన అంతేకాక అందరికీ చూపించగలిగాడు వికాస్ అంటే డెవలప్మెంట్ చాలా ఫాస్ట్, ఇన్క్లూజివ్గా కూడా ఉంటుంది ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే అని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధించి చూపించాడు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టరు ఫస్ట్ టైము 2014 ఇండియాని ఒక కొత్త ఆర్కిటెక్ట్ షేప్ కింద తీసుకొచ్చాడని చెప్పచ్చు. 2014 నుంచి 19 దాకైతే మ్యాసివ్ మ్యాండేట్ ఇచ్చారు భారతదేశ ప్రజలందరూ కూడా. ఫస్ట్ నాన్ కాంగ్రెస్ మెజారిటీ అని చెప్పచ్చు. అప్పుడు 30 సంవత్సరాల్లో హిస్టారిక్ స్కీమ్స్ అన్నీ తీసుకొని వచ్చారు. అన్నీ చెప్తాను, కొన్ని చెప్తాను. స్వచ్ఛ భారత్ అభియాన్ అని, జన్ధన్ యోజన, ఉజ్వల యోజన, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అనే దానికి ఒక ప్రైడ్ని తీసుకురాగలిగాడు ఆయన. గవర్నెన్స్ అంతా కూడా డైనాసిటీ నుంచి డెలివరీ దాకా షిఫ్ట్ చేయగలిగాడు. ఫస్ట్ టర్మ్లో 2014 నుంచి 19, సెకండ్ టర్మ్ 2019 నుంచి 24. ఒక డెసిసివ్ రిఫార్మర్ అని చెప్పచ్చు. ఆ పీరియడ్ అంతా కూడా ఆర్టికల్ 370 అబ్రిగేషన్ అయితే ఏంటి, 1 నేషన్ 1 కాన్స్టిట్యూషను, ట్రిపుల్ ట్రాలాక్ అబాలిషను, ముస్లిం మహిళలందరికీ జస్టిసు, రామ్ మందిర్ వర్డిక్ట్ ఎగ్జిక్యూషన్ అయింది, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పర్సిక్యూటెడ్ మైనారిటీస్కి నైబరింగ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా. అట్లాగే ముఖ్యంగా మర్చిపోకూడదు, కోవిడ్-19 టైంలో వరల్డ్స్లో లార్జెస్ట్గా ఫ్రీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయించి భారతదేశం చేయగలిగింది మోడీ సారథ్యంలో అని చెప్పచ్చు. ఇంకా మూడోసారి ప్రస్తుతం 2024లో ఆయన గెలిచాక ఇప్పుడు గ్లోబల్ స్టేట్స్మెన్ అంటున్నారు మోడీని. హిస్టారిక్ G20 సమ్మిట్ భారత్ మండపంలో జరిగింది. ఇండియాని ఒక సెమీ కండక్టర్, డిఫెన్సివ్, డిజిటల్ సూపర్ పవర్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాడు. గ్లోబల్ సౌత్, క్వాడ్, బ్రిక్స్లో కూడా స్ట్రెంగ్తన్ చేయగలుగుతున్నాడు టైస్ అంతా. టెర్రర్ ఫ్రీ, బార్డర్ రెస్పెక్టింగ్, గ్లోబల్ ఆర్డర్, వీటన్నిటికీ కూడా గొంతుని ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఆపరేషన్ సింధూర్లు ఇవన్నీ కూడా మనం చూసాము. ఆ తర్వాత ఇప్పుడు తారీఫుల విషయంలో కూడా ఎక్కడా కూడా అమెరికాకి తలవగ్గకుండా చైనా, రష్యా లాంటి వాళ్ళందరితో కూడా చేతులు కలిపి ముందుకెళ్ళి భారత్ కూడా ఎకానమీ పరంగా థర్డ్లోకి తీసుకెళ్ళగలిగాడు నరేంద్ర మోడీ. గ్లోబల్ రికగ్నైజేషన్ అని కూడా చెప్పచ్చు. యూఏఈ లాంటి దేశాలు, రష్యా, సౌదీ అరేబియా, ఫ్రాన్సు, పాలిస్తీన్, ఇంకా వీళ్ళంతా కూడా మోస్ట్ పవర్ఫుల్ లీడర్ మల్టిపుల్ గ్లోబల్ ర్యాంకింగ్స్లోకి భారతదేశాన్ని తీసుకెళ్ళగలిగాడు. ఫోర్త్ స్ట్రాంగెస్ట్ మిలిటరీకి సంబంధించి డిజిటల్ లీడర్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ అని కూడా. సో లెగసీ ఎంతవరకు వెళ్ళిందంటే మోడీ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టరే కాదు, ఈ సింబల్ ఆఫ్ భారత్ రీసర్జెన్స్ అని చెప్పచ్చు. డెస్టినీ రీవ్రోట్ రాశాడు, ఫ్రమ్ టీ సెల్లర్ నుంచి టైమ్ మ్యాగజైన్ కవర్ దాకా, రైల్వే ప్లాట్ఫామ్స్ నుంచి గ్లోబల్ సమ్మిట్స్ దాకా. సో క్లియర్గా ఈ జర్నీ అంతా చూసుకుంటే మనం 1950 నుంచి కూడా 2025 లేదా గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రి, ఇలా అంతా చూసుకుంటే ఒక స్లోగన్ అయితే క్లియర్గా చెప్పచ్చు, ఒక ఫ్రేజ్ అనొచ్చు. హిందీలో ఒక వ్యక్తి పంపారు, సెట్ అవుతుందనిపించింది. నా మోడీ రూకేగా, నా భారత్ థకేగా, దేశ్ బదల్ రహా హై ఔర్ దునియా దేఖ్ రహీ హై. సో ఈ వర్డ్ కన్క్లూజన్లో చెప్పాలనిపించింది. వెస్ట్ బెంగాల్ నుంచి ఒక మిత్రుడు పంపించిన దాన్ని చదవాలనిపించింది. సో క్లియర్గా ఇప్పుడు ఎందుకు మోడీని అబ్యూజ్ చేస్తున్నారు, ఎందుకు మోడీ తల్లిని, లేదు వ్యక్తిగతంగా ఆయన వేసుకున్న డ్రెస్సులో, సూట్లో, బూట్లో, ఛాయో ఇవే తప్ప ఎక్కడా కూడా ఒక ఎజెండా, ఆయన ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉంటే ఫెయిల్యూర్సా, కరప్షన్స్ ఏమన్నా ఉంటే కరప్షన్సా, వీటి మీద ఎక్కడ కూడా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు ఒక్కడు కూడా లేడు. అన్నిట్లో కూడా ఘోరంగానే విఫలమయ్యారు. థ్యాంక్ యూ.